హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు సాఫ్రాన్ సోప్ ఒకటి తయారు చేయబోతున్నాను. అంటే నేను రెగ్యులర్గా ఇంట్లో సోపులు నేను తయారు చేసి సేల్ కూడా చేస్తుంటా కదా, అందులో భాగంగానే ఈరోజు సాఫ్రాన్ సోప్ చేస్తున్నాను. నేను సోపు గురించి డీటెయిల్గానైతే చెప్పాను. ఎవరికైనా కావాలని కింద కామెంట్ పెడితే ఏది ఎన్ని గ్రామ్స్ అనేది నేను వాళ్ళకు వివరంగా చెప్తాను. అయితే నేను కొంచెం సోపుల గురించి మాట్లాడతానండి. మనకిప్పుడు మార్కెట్లో రకరకాల సబ్బులు వస్తున్నాయి. చాలా స్మెల్ తోటి, మంచి కలర్ తోటి, నురగా చాలొచ్చుకుంటూ మన కళ్ళని ఆకర్షింపజేసే రంగు వాసనతోటి అలా వస్తున్నాయండి. వాటి వల్ల మన స్కిన్కి అప్పటి మందం బాగానే ఉంటుందేమో, కానీ మన స్కిన్కి మాత్రం పర్మనెంట్గా ఒక డ్యామేజ్ అనేది మనమే డబ్బులు పెట్టి తెచ్చుకున్న వాళ్ళం అవుతున్నాము. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనకు వీలైనంత వరకు హోమ్ మేడ్గా తయారు చేసి వాడుకోవాలని నేను అనుకుంటానండి. ఎందుకంటే అది చాలా వీడియోలు యూట్యూబ్లో చూస్తే కూడా చాలా రకాల వీడియోలు ఉన్నాయి. చాలా ఈజీగా, సింపుల్గా, తక్కువ ఖర్చుతోటి మనం ఇంట్లో తయారు చేసుకుంటే మన పిల్లలకు కానీ మనకు కానీ మన స్కిన్ మన చేతుల్లో మంచి పదార్థాలు వేసుకొని మన చేతులతో తయారు చేసుకొని వాడుకుంటే మన స్కిన్ని మనం 3 కాలాల పాటు చల్లగా కాపాడుకున్న వాళ్ళు అవుతామండి. అంటే చల్లగా మీన్స్ చల్లగా అంటే చల్లగా కాదు, ఈ రింకిల్స్ అని, పిగ్మెంటేషన్ అని, పింపుల్స్ అని, రకరకాల స్కిన్ డిసీజెస్ వచ్చినాయండి ఇప్పుడు. ఒకప్పుడు ఇవన్నీ లేవండి. స్కిన్ అనేది వెనకటి వాళ్ళు ఇంట్లో చాయ పసుపు పూసుకొని స్నానాలు చేద్దురు, కుంకుడుగాయలతో తల స్నానాలు చేద్దురు, అలాంటివి పూసుకొని సున్ని పిండి పెట్టి రుద్దుకొని చేసేవాళ్ళు. అలాంటివన్నీ వాడిన వాళ్ళ స్కిన్ ఎలా ఉంది, ఇప్పటి జనరేషన్ వాళ్ళ స్కిన్ ఎలా ఉందో కొంచెం పోల్చుకుంటే మనకు అందరికి అర్థమైపోతుంది కదా. అందుకనే ఇప్పుడు చాలామంది కూడా అవేర్నెస్ తెచ్చుకున్నారు లేని, దాదాపు కూడా చాలా అన్ని ఆర్గానిక్ వాటికి, హోమ్ మేడ్ వాటికే ప్రిఫర్ చేస్తున్నారు. పిల్లలకు వచ్చింది కొంచెం అవేర్నెస్, పెద్దవాళ్ళకైతే ఆల్రెడీ వచ్చేసింది అనుకోండి. కొంచెం మన చేతుల్లో ఉన్నాయి, చిన్న అయితే మనం చేసుకోవచ్చండి. ఇంట్లో మనకు టైం ఉంది అన్నప్పుడు ఎంత టైం పడుతుందండి, ఏ పని చేయాలన్నా కూడా, ఎంత పెద్ద పని అయినా కూడా ఒక 1 అవర్లో అయిపోతుందండి. మనకంటూ ఒక శ్రద్ధ అనేది ఉండాలి. ఆ శ్రద్ధ ఉంటే మనం ఈజీగా ఏదైనా మన పిల్లలకు కానీ మనకు కానీ తినేటివైనా వాడేటివైనా ఫేస్కి వాడేటివైనా ఏదైనా మనం ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అంటే అందరికీ టైం ఉండకపోవచ్చు, సారీ ఏమనుకోకండి. టైం లేని వాళ్ళు, టైం ఉన్న వాళ్ళ మట్టుకు ఒక 1/2 అవర్ అట్లా కేటాయించినాం అనుకోండి, సోప్ అయిపోతుంది. ఒక 6 సోపులు చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఒక 2 నెలల వరకు సరిపోతుంది. ఇంట్లో ఎక్కువ మంది ఉంటే, తక్కువ మంది ఉంటే అదే ఒక 3 నెలల వరకు సరిపోతుంది. ఇది ఏంటంటే మనకు, కాకపోతే దీనికి కొంచెం తీసుకునే ఇంగ్రీడియంట్స్ మాత్రం మంచివి తీసుకొని వాడుకుంటే, మన కొరకు చేసుకుంటున్నాం కాబట్టి మంచివి తీసుకొని వాడుకుంటే చాలా మంచిదండి. మంచివి అంటే ఆన్లైన్లో దొరుకుతున్నాయి, బయట మనకు తెలిసిన దగ్గరైనా తెచ్చుకోవచ్చు. అది ఎవరెవరి ఇష్టానుసారంగా వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఏదైనా మన చేతులతో చేసుకుంటే ఆ సాటిస్ఫై వేరుంటుంది, మనకు అది దాని రిజల్ట్ కూడా అంతకంటే రెట్టింపు ఉంటుందండి. చూసారా, నేను మీతో మాట్లాడుతుండే నా సోప్ అయితే చేసేసాను. నేను దీన్ని ఓవర్ నైట్ వదిలేసాను. అంటే ఓవర్ నైట్ అక్కర్లేదులేండి, ఒక 2-3 అవర్స్ వదిలిపెడితే సరిపోతుంది. నాకు వీలు కాక ఓవర్ నైట్ వదిలేసి తెల్లవారు తీసాను. చూసారా, చక్కగా మనకి ఏ షేప్గా ఉంటే ఆ షేప్ చేసుకోవచ్చు, ఏ కలర్గా ఉంటే ఆ కలర్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్స్ మంచి బ్రాండ్ తీసుకొని మంచివి తీసుకొని వాడుకోవచ్చు. అలా చిన్నవి వీలైన వాళ్ళు ఇంట్లో చక్కగా చేసుకొని వాడుతూ ఉండండి. చాలా హెల్దీగా ఉంటుంది మీ స్కిన్. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఎంకరేజ్ మీ. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి కంటెంట్తో వస్తాను మళ్ళీ మీ ముందుకి. అయితే మనము ఏదైనా సరే మనకు రిజల్ట్ అనేది కొంచెం స్లోగా కనిపిస్తుందండి. మనం ఇట్లాంటి ఫేస్ క్రీములు కానీ సోపులు కానీ వాడినప్పుడు ఒక 3 నెలలు అలా రెగ్యులర్గా వాడితే మనకు దాని రిజల్ట్ తెలుస్తుంది. ఇలా పోయగానే అలా అయితే తెలియదు.